మన కమీడియన్స్ భూలోకంలోనే కాదు యమలోకంలో యముణ్ణి కూడా నవ్విస్తున్నారంట. మరి ఆ నవ్వులేంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ కాంతి అండ్ బ్యూటిఫుల్ బాను. వా ప్రభుల వారికి ప్రంగనామములు. అరే ఏంట్రా ఇది? గుప్తా నా యమ భాష ఏది? జీవనాన్న నొక్కెళ్తాడని దాచిపెట్టినాను ప్రభు. ఓ అబ్బా ఈ తల నొప్పి. ప్రభు ఏమైనది ప్రభు అలా చింతిస్తున్నారు? మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. ఏం చెప్పమంటావు గుప్తా? ఎప్పుడు ఈ పాపాలు ఈ శిక్షలేనా? నాకు మనస్ఫూర్తిగా నవ్వాలని బహు ఆశగా ఉందయ్యా. అంతేనా ప్రభు? అయితే నాదో చిన్న విన్నపం ప్రభు. చెప్పుము గుప్తా. నువ్వు ఈ శిరభరం తగ్గించినచో నీకు ఒక బహుమతి ఇస్తాను. అది ఏం తెలుసా? రంపతో డాన్స్ ఇస్తా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చిత్తం ప్రభు. అయితే మన లోకంలో కొంతమంది కమిడియన్స్ ఉన్నారు ప్రభు. వారు భూలోకంలో ఆలించి లాలించి పాలించి ఆడించి ఇచ్చటకు వచ్చినారు ప్రభు. వారితో మీకు ఇదేందా ఇది నేను చూడలే. భలా గుప్తా అట్లయినచో వాళ్ళని పిలిపించి నన్ను ఆనందపరచినచో వాళ్ళని స్వర్గానికి పంపిస్తాను. చిత్తము ప్రభు. మీరు ఇచ్చటనే ఉండము, మేము వెళ్ళి వారిని తోలుకొచ్చడం. ఏవిఎస్ గారు మీతో ఒక చిన్న పని పడిందండి. రంగు పడుద్ది. అని ఎవరికైనా చూపించండి రా. బాగున్నావా? మీ ఆవిడ బాగుందా? బాగుందనేనండి చేసుకుంది. మీకు ఫోన్ ఉందా? ఉందండి. దాంట్లో దప్పుడు షో వస్తుందా? వస్తుంది. అది కలర్ లో వస్తుందా బ్లాక్ లో వస్తుందా? కలర్ లోనే వస్తుందండి. ఏ బ్లాక్ లో ఎందుకు రావు? అయ్యే బాబోయ్ నాకు తెలియదండి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఏ తలనొప్పిగా ఉందా? అవును. ఏ తలనొప్పి ఎందుకుంది? ఈడేవండి బాబు. వాడెవడు? ఏంటిది? మాకేంటిది అంటున్నాను. నేనే. నువ్వెవరు? ఏమో మర్చిపోయా సార్. నన్ను ఎందుకు చంపేస్తున్నారు మీరు? నాతో పెట్టుకుంటే రంగు పడుద్ది. అయ్య బాబోయ్ అబ్బదేబ్బా చెప్ప. నా వల్ల కాదు. మీరేమన్నా ఉంటే మా ప్రభుల వారిని నవ్వించండి. ఓకే నవ్విస్తాం. ఇంకా ఉన్నారు, పిలిపించమంటారా? పిలువుము. రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు దయచేయండి. ఏరా సింహం, నీ పద్ధతి నాకేం నచ్చలేదురా. నా పద్ధతి నచ్చకపోవడం ఏంటో నీ పద్ధతే నాకు నచ్చడం లేదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నా పద్ధతి నచ్చలేదా? అవును. నా పద్ధతి ఏం నచ్చలేదురా ఎదవా. మళ్ళీ వేస్తాడు. నువ్వే వేదవి. నువ్వే ఎదవి. నీవే విధవవి. నువ్వే ఎదవనారి ఎదవి. నేను విధవనా? కాదు. మరి నేను కాదు. ఓకే ఓకే. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. కంకిదానా పెంకిదానా బంగారు అన్నదాని సింగారం సింగారం. గజ్జి కుక్కలాగా గంతులేస్తున్నావు. తెలిసిపోయిందా? ఎందుకంటే కొంచెం శాంతించండి అండి. ఎందుకు గొడవాడుకుంటున్నారు? ఏం లేదు గుప్తా, మేమిద్దరం స్నేహితులం కదా, కాలక్షేపం కోసం అప్పుడప్పుడు ఇట్లా సరదాగా ఆట పట్టిస్తుంటా. అవును కానీ మీరు వచ్చిన సంగతి ఏంటి? మానవా, మా యమధర్మరాజుల వారికి తల శిరోభారంగా ఉందంట. ఆయన కొంచెం విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నారు. మీరు వచ్చి కామెడీ చేసి వారిని నవ్విస్తే మిమ్మల్ని స్వర్గానికి పంపించదాం. అలాగే అలాగే. అయితే నువ్వు టెంకజాపున రెడీగా ఉండు, నేను వెళ్ళి సిల్కుని తీసుకొస్తాను. సరే గురుగారు. ఏం మానవా, నాకేం అలవాటు లేవు అని మా అనుకున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం గురుగారు, మీ రంభతో రణరంగం అయిందా? ఎదవ బావాడు ఫింగర్ నాయాల ఇంతవరకు ఏమీ లేదురా. అవును గురుగారు,
బీపీ 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 తెప్పించకు నాకు నల్ల బాలు నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. ఇలాంటి వాడినందుకే పైకి వచ్చావు. నేను రాలే, మీరే తోలుకొచ్చిర్రు. మళ్ళీ వేస్తాడు. నాను సెందిల్ నీ యారు వణక్కం. కన్నుల్లో అందరూ జూమ్ పని వచ్చి 2 కార్లు గాల్లో గుద్దుకుంటుంటే ఎప్పుడు ఇరుకని తెలియవా? అది నల్లా ఇరుకు. ఇవ్వంగల్ యారు ఫైర్ ఇంజనా. సరేలే కానీ ముందు మా యముళ్ళు వారిని నవ్వించండి. ఇది ఒక మంచి అవకాశం, వినియోగించుకోండి. అయితే ఆగు, నేను పోయి మా తెలంగాణ శకుంతల అక్కడ పట్టుకొచ్చుకుంటా. ఆమె నోటితో మీ ఏమలంగమే మింగేస్తుంది. ఆగు. ఏం చేద్దామంటావు మరి? సిలుకు ప్రవేశించు. సయ్యా నై నై హై బావలు సయ్యా హై మర్దలు సయ్యా హై రింబోలా రింబోలా రింబోలా. ఏంటి అమ్మా, నన్ను పిలిస్తే మీకు తలనొప్పి రాకుండా చేస్తుండే కదా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? బాలిక, నువ్వు లేనిచో ఈ సభకు అందమే లేదు. నీ అందంతో నన్ను పరవశించ చెయ్యి. ప్రభు మరి మీకు కామం ఎక్కువైపోతుంది. తెలిసిపోయిందా? అందరూ చూస్తున్నారు, కొంచెం తగ్గించుకోండి. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా. వయ్యారి ఓసారి రావే ఓ. కూసం తాగు బావా. నాకు గన్నెత్తారా? తొందర ఎందుకు, తొందర పడకు సుందరవదన. ఎందుకమ్మా అంత తొందర? చిల్కు నిన్ను చూస్తుంటే ములక్కాయలు తిని ఈ యమలోకం అంతా అరిపియాలనుంది చిల్లుకు. నాకు మాత్రం వెళ్ళిపోవాలనుంది లోపలికి. గుండెలు పిండిన వెంటు గుండెను గట్టిగా లేగు. గుండెను పిండిన వెంటు గుండెకు పట్టుకోలే. అది నా పిల్లరా. ఏ సిల్కు, నిన్ను చూస్తుంటే నలపాలని ఉంది. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఏమి సిల్కు దగ్గరకు వస్తే గోల్కొండ అడ్డం వచ్చింది. గోల్కొండ కాదురా, నిన్ను మింగనికి వచ్చిన అనకొండని. అంతేగా అంతేగా. అక్క బిగ్గుసిపోతుందా? కింద పైసలు తీసుకొని అక్కడంతా తోలాడుతుంది, ఇక్కడ వచ్చి దాచుకున్నావారా నువ్వు? పైసలు సంపాదిద్దామని అక్క పైకి వచ్చింది. నా బర్రెలేవిరా? అక్క నిజం చెప్పాలా, మన దగ్గర ఉన్న బర్రెలలో పెద్ద బర్రెని యమధర్మరాజు కిరాకిచ్చిన. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మిగతా బర్రెలో బంటులు బట్టల కిరాకిచ్చినాక పాపం వాళ్ళకి ట్రావెలింగ్కి ఖర్చు అవుతుంది కదా. మళ్ళీ పైసలేవిరా? ఇస్తానరక్క, యమధర్మరాజుకి జీతం పడగానే ఇస్తానరు. ఏంద్రా ఇది కాదురా, పాత బాకి పైసలు తీసుకున్నావు కదా, నీ బాబు ఇస్తాడు అనుకున్నా. ఆ పాత బాకి పైసలు పోరీలకు పబ్బులకు ఖర్చు అయినాయి అక్క. నీ తల్లి పోరీలకు పబ్బులకు అంటుంటే నా తల్లి. నా కొడుకుని వెయ్యండి. ఏముంటుంది నీ కాలు పట్టుకుంటా అక్క. వస్తాయి షక్కు. ఏంద్రో ఏమి గురికాయని చూస్తున్నావు? గుడ్లల్లో కొడసా బిడ్డ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. 2 నిమిషాలు ఆగు, 2 నిమిషాల తర్వాత నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా, వచ్చి నీ పైసలు నువ్వు తీసుకోవు. ఈ నా కొడుకు పైసలు లేకపోని బొక్కలు చూడ చూడ చేసి పొయ్యిలో నూకుతా. చిన్న భాషకి చెప్పు. యమధర్మరాజు గారు, మీ గద మీ నడుముకున్న వడ్డాను గవిస్తారాజు మా అమ్ముకున్న బాకీ తీరుస్తా. నాకు షాల్వా కప్పాల్సింది పోయి ఏంది మాటలు? ఏరా వచ్చేస్తుందా? అవునక్క అవునక్క. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్ను చూస్తూ వచ్చానే పడుతుంది మనుషులకి. నా ఇందాక చెక్కు గిక్కు రావే పోవే అన్నావు.
అక్క అన్న తమ్ముల మధ్యలో ఆ మాత్రం ఉంటుంది అక్క. తమ్ముని పట్టుకుని అట్లా అంటావా అని పుణ్యం ఉంటుంది అక్క. గట్ల గుడ్ల నుంచి చూడకే గుండెలను వస్తుంది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. రెండు కళ్ళకు మొక్కుతారు. కళ్ళకు నీ తల్లి నా కొడక. భలే మానవులారా బాలా, నన్ను బాగా ఆనందించారు. నేను చెప్పిన మాట ప్రకారం మిమ్మల్ని స్వర్గానికి పంపిద్దాము. అయితే క్యాబ్ బుక్ చేయపోతాం. అరే ఏంట్రా ఇది? ఏముంటా చిత్తం ప్రభు. మీరు వెళ్ళము. ప్రభు ఆ. మరి నా సంగతి? నేను కూడా వచ్చి నీతో పాటు. నైస్ థ్యాంక్ యూ. క్రాకర్స్ క్రాంతి, బ్యూటిఫుల్ బాను సూపర్ గా చేశారు. సో అయ్య గారు, ఈ స్కిట్, ఈ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెటప్స్ అన్నీ సూపర్. థ్యాంక్ యూ అన్న. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానుభావులందరినీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. సూపర్ అసలు. రావుగోపాలరావు గారు, ఏవేస్ గారు, అల్లు రామలింగయ్య గారు, తెలంగాణ శకుంతలమ్మ, వేణుమాధవ్ గారు, సిల్క్ స్మిత గారు, సూపర్ అసలు. అంటే ఒకానొక టైంలో వీళ్ళు ఒక ఊపేశారు అసలు ఇండస్ట్రీ మొత్తాన్ని. సో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మంచి ప్రయత్నం చేశారు. సో ఓకే, అంటే ఇంతమందిని పెట్టారు, బట్ కాకపోతే ఇంకా కొంచెం వాడితే బాగుండు వాళ్ళని. సో బాగుంది. వేణుమాధవ్ గారిది కరెక్ట్ సెట్ అయింది అసలు మీకు. ఇక తెలంగాణ శకుంతలమ్మ అయితే యాజ్ టీజ్ అసలు ఇంకా కొంత టైము ఇచ్చి ఉంటే విశ్వరూపం చూపించేది. నాకు అసలు డైలాగ్లే ఇవ్వాలి సార్. అయినా ఇవ్వకుండా నువ్వు క్రియేట్ చేసుకుంటావు కదా. యా, సిల్క్ స్మిత గారు చెప్పు బావా. ఏవేస్ గారు స్టార్టింగ్ అది బాగుంది సార్. మీరు రాగానే ఆయన కాయిన్ డైలాగు ఏవేస్ గారిది, మీ ఇట్లా బలిండా అది మగదా ఆడ్డా, భలే ఉంటుంది అసలు ఏవేస్ గారి ఆ స్లాంగ్. సో ఇక రావుగోపాలరావు గారు అంటే ఇక అది పెద్ద లెజెండరీ. సో సూపర్, బాగుంది. సూపర్, కంగ్రాచులేషన్స్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ బాను. థ్యాంక్ యూ.